హాయ్ అండి. ఈరోజు అయితే మీ అందరితో ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేద్దామని అయితే వీడియో స్టార్ట్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి గ్రూప్ 2 మెయిన్స్ విషయం మీద చాలా అయితే చర్చలు జరుగుతూ ఉంటున్నాయి. మనం చూస్తున్నాం పోస్ట్పోన్ అవుతుందా లేదా, 2 months వాయిదా ఇస్తారు. అంతేకాకుండా చాలామంది దీనికి సానుకూలంగా ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోవట్లేదు. ఇంకా అభ్యర్థులు దీనికోసం కొన్ని ప్రొటెస్ట్లు అయితే చేస్తున్నారు, లెటర్స్ పంపుతున్నారు, ఈమెయిల్స్ పంపుతున్నారు. ఇవన్నీ ఓకే. మీరు ఎంతవరకు చదివారు? అసలు చదివారా? సరే, మీరు మొత్తం అంతా చదవలేదు, టైం సరిపోలేదు, అంతా ఓకే. కానీ అట్లీస్ట్ ఏపీ హిస్టరీ, పాలిటీ చదివే టైం అయితే దొరికింది కదా, మీరు ఎంతవరకు కంప్లీట్ చేస్తారు దాన్ని? మనకి ఆ 2 సబ్జెక్టులు చూసుకున్నా మనకి ఒకటి 75, ఇంకోటి 75, 150 మార్క్స్. మీరు అందరూ ఎంతమంది 150 మార్క్స్కి కంప్లీట్ చేశారు చెప్పండి. ఇక్కడ మిమ్మల్ని ఎవరిని ఏదో అనేయాలన్న ఉద్దేశం కాదు. మీరందరూ దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి, ఇప్పుడు మనకి దొరుకుతుంది కదా, ప్రజెంట్ ఇప్పుడు టైం దొరికింది కదా, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవట్లేదు మీరు. పోస్ట్పోన్ అయితే మంచిదేనండి, నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు అయితే ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు. అందుకని చెప్పేసి నేను కూడా మీకు సపోర్ట్ చేద్దామనే వీడియోస్ కూడా చేస్తున్నాను. కానీ ఏమవుతుందంటే ఈ వీటి మీద ఎక్కువ ఉండిపోయి ఆ పోస్ట్పోన్ అవుతుందని కొంతమంది బతికించేస్తున్నారు. వచ్చిన టైంని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. ఇంకా టైం ఉంది కదా, చదువుదానిలే, అది ఇంకా పోస్ట్పోన్ అయితే ఇంకెప్పుడో పెడతారు అని చెప్పేసి చాలామంది ఉంటున్నారు. ఇక్కడ మీకు చాలామంది వీడియోస్ చేస్తూ పోస్ట్పోన్ అవుద్ది అని చెప్పి యూట్యూబర్స్ ఎందుకు చేస్తున్నారంటే, మీరు ఇంకా ఎవరైతే చదువుకుంటున్నా వాళ్ళకి ఇంకా నెంబర్ ఆఫ్ రివిజన్స్కి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అయితే చేస్తున్నారు. మీకు టైం దొరికితే దాన్ని ఇంకా యూటిలైజ్ చేసుకుంటారు పోస్ట్పోన్ అయితే. కానీ ఇప్పుడైతే July 28కి ఎగ్జామ్ అయితే మనము జరుగుతుంది అన్న థాట్లోనే మనం ప్రిపేర్ అవ్వాలండి. ఒకవేళ ఎగ్జామ్ సడన్గా పెట్టేస్తే ఏమవుతుంది? చాలామంది అయితే ఇదే డైనమోలో ఉండిపోయి మొత్తం ఈ వీడియోస్ నెక్స్ట్ ఖాళీ దొరికినప్పుడల్లా మెయిన్గా ఆ వీడియోస్ కింద కమెంట్స్ వాళ్ళతో వీళ్ళతో, ఒకళ్ళేమో జరగాలని చెప్పేసి, ఇంకొకరేమో జరగకూడదు, లేదు పోస్ట్పోన్ జరగకూడదు. మొత్తం ఈ అన్నెసెసరీ డిస్కషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. దానివల్ల ఎక్కువ మనకి డిబేట్స్ అక్కడే కామెంట్స్లోనే జరుగుతూ ఉంటున్నాయి. ఇక్కడ ఎవరినో అనాలనేది నా ఉద్దేశం కాదు. బట్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా అయితే చదువుకోండి. ఒకవేళ టైం ఎక్కువ వచ్చిందంటే మీరు బాగా యూటిలైజ్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ ఇప్పటికిప్పుడు మనకి ఎగ్జామ్ పెట్టేశారు అని అంటే, సరే మొత్తం అయితే మీరు ప్రిపేర్ అవ్వలేరు. మీరు ప్రిపేర్ అయిన దగ్గర కంప్లీట్గా అయితే ప్రిపేర్ అయ్యారా లేదా? ఇప్పుడు మీకు ఏపీ హిస్టరీ ఒకటే వచ్చు, ఆ ఒక్కరి దగ్గర నుంచి మీరు 75కి 60+ తెచ్చుకుంటున్నారా లేదా అవి చూసుకోండి. మీరు పాలిటీ 75కి 60+, మీరు ఈ 2 చూసుకున్న 120+ తెచ్చుకోగలుగుతున్నారా లేదా ఇలా చూసుకోండి, ఇలా చదువుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. మార్క్స్ అవుట్ ఆఫ్ లెవెల్కి రావట్లేదు. మీరు అట్లీస్ట్ కొంచెం తెలుగుగా ఆలోచించుకొని మంచి మార్క్స్ మనకి అందులో ఉండాలి, నా నేమ్ అందులో ఉండాలి లిస్ట్లో అనుకున్న వాళ్ళు మాత్రం కరెక్ట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. నేను కూడా చేస్తున్నాను వీడియో పోస్ట్పోన్ మీద. వ్యూస్ కోసం, లైక్స్ కోసం చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారు వీడియోస్. అంతేకాకుండా వాళ్ళకి అయినంత వరకు సపోర్ట్ కూడా చేస్తారు. నేనైతే చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరైతే టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ప్లీజ్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మీరైతే టైం వేస్ట్ చేసుకోకండి, మీరైతే చదువుకోండి. మంచిగా యూనిట్ వైజ్ అయితే కంప్లీట్ చేసుకోండి, బిట్స్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు బిట్స్ మీరు కమెంట్ చేస్తే ఆ బిట్స్ ఏ టాపిక్ ఆ టాపిక్ నేను బిట్స్ అయితే తయారు చేస్తాను. అది కూడా గ్రూప్ 2 మెయిన్స్కి ఎలా అయితే వస్తాయో అలాగే నేను బిట్స్ తయారు చేయడానికి మీకు నేను చాలా మీకోసం నేను ట్రై చేస్తానండి. ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను. మీరైతే చదువుకోండి బాగా. ఈ వీడియోలో ఏమైనా నేను తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సో సారీ అండి. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. చదువుకోవాలని చెప్పేసి మీకు కొంచెం గట్టిగా చెప్పాలని అయితే ఈ వీడియో స్టార్ట్ చేశాను. మీరైతే బాగా చదువుకోండి. అంతేకాకుండా మీకు ఎటువంటి సబ్జెక్ట్స్లో, మీకు ఎటువంటి టాపిక్లో బిట్స్ కావాలన్నా సరే నాకు కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా దాని మీద ఎగ్జామ్ ఓరియంటెడ్గా అయితే బిట్స్ తయారు చేస్తాను. ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉన్నాయి. పాలిటీ కూడా నేను రెడీ చేస్తున్నాను, సొంతంగా నేనే రెడీ చేస్తున్నాను. అది కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్లో పేపర్స్ అన్ని ఒకసారి చెక్ చేసి దాన్ని బట్టి నేను తయారు చేస్తాను. నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. మీరైతే బాగా చదువుకోండి. నా వల్ల అయినంత వరకు నేను కూడా మీకు కాన్సెప్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మీరైతే బాగా చదువుకోండి. ఈ పోస్ట్పోన్ కోసం ఎక్కువ ఆలోచించకండి. మీకు పోస్ట్పోన్ అవ్వాలి అనుకుంటే మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. మొన్న పెట్టారు కదా మెయిల్స్, ఇవన్నీ అలా పంపండి. అలా పంపుతూనే మీరైతే చదువుకోండి. అంతే. థ్యాంక్ యూ.